వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. భారతదేశంలోనే అతిపెద్ద క్రెడిట్ అవుట్ రీచ్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడం ద్వారా నర్సరావుపేట దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిందని ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు తెలిపారు. జూలై 17న నిర్వహించిన కార్యక్రమంలో 1.03 లక్షల మంది లబ్ధిదారులకు 3,216 కోట్ల రుణాలు మంజూరు చేసినట్లు వెల్లడించారు. రైతులు, మహిళలు, విద్యార్థులు, స్వయం ఉపాధి వర్గాలు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు పెద్ద ఎత్తున రుణాలు అందించినట్లు తెలిపారు. ఎస్బీఐ రీజనల్ మేనేజర్ రవికుమార్ మాట్లాడుతూ పల్నాడు అభివృద్ధిలో ముందంజలో ఉందని, ఎస్బీఐ లక్ష్యమైన 600 కోట్లలో ఇప్పటికే 570 కోట్ల రుణాలు మంజూరు చేసినట్లు వెల్లడించారు. మీడియా సోదరులందరికీ ధన్యవాదాలు. మరి జూలై 17వ తేదీన అనగా నిన్న జరిగిన క్రెడిట్ అవుట్రీచ్మెంట్ ప్రోగ్రాంలో భారీగా పేద ప్రజలందరూ కూడా, రైతులకి, ప్రజలకి, చిరు వ్యాపారస్తులకి, విద్యార్థులకి అందరికి కూడా మరి రుణమేళా జరగడం జరిగింది. ఇటువంటి కార్యక్రమంలో 3,216 కోట్ల రూపాయలని నిధులు మంజూరు చేయడం జరిగింది. అందరూ కూడా దాదాపు 1,03,000 మందికి ఈ 3,216 కోట్ల రూపాయలని రుణాలు మంజూరు చేయడం జరిగింది. వీటిలో ఎక్కువ భాగం వ్యవసాయదారులకు ఇవ్వడం జరిగింది. వ్యవసాయం చేసుకోవడానికి వ్యవసాయ రుణాలు దాదాపు 1,255 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పంట రుణాలకు కూడా, పంట రుణాలు అంటే క్రాప్ ఇన్సూరెన్స్ కూడా దాంట్లో ఉంటుంది అనమాట. దాదాపు 683 కోట్ల రూపాయలు వాళ్ళకి నిధులు మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా దాదాపు 32,000 మంది రైతులకి మళ్ళీ పంట రుణాలు ఇవ్వడం జరిగింది. అదే 683 కోట్ల రూపాయలు. 2,400 మందికి ఎంఎస్సి రుణాల ద్వారా 256 కోట్ల రూపాయలని నిధులు మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా పిఎం విశ్వకర్మ కానీ, గృహ రుణాలు, అదేవిధంగా సూర్య గారి వీటన్నిటి మీద దాదాపు 17 కోట్లు, 96 కోట్లు, గృహ రుణాలకైతే 96 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేయడం జరిగింది. ఈ విధంగా ప్రతి కార్యక్రమంలో దాదాపు 11,000 మందికి రిటైల్ రుణాలు, అంటే ఎవరైనా చిన్న చిన్న వ్యాపారస్తులు కానీ వాళ్ళందరూ కూడా, తోపుడు బళ్ళు, వీళ్ళందరికీ కూడా 272 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంకు, కెనరా బ్యాంకు, హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఈ విధంగా అన్ని నేషనల్ బ్యాంక్ ద్వారా మరి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతోటి, మరి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని అమలు చేయడం జరిగింది. అదేవిధంగా మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గొట్టిపాటి రవికుమార్ గారు, అదేవిధంగా మన డైనమిక్ ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు గారు ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి భుజాన వేసుకొని కర్త కర్మ క్రియ ఆయనేలాగా ఈ కార్యక్రమాన్ని అమలు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రజలందరూ కూడా టీడీపీ, జనసేన, బీజేపీ ఆధ్వర్యంలో దాదాపు 40,000 మంది లబ్ధిదారులు రావటం జరిగింది. అంటే ఇంత గొప్ప రుణమేళా కార్యక్రమాన్ని ఎప్పుడు కూడా నిర్వహించలేదు. భారతదేశంలో ఇంతమంది బీహార్లో పెట్టడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఇదే మొట్టమొదటిసారిగా నర్సరావుపేట మరి పల్నాడు ముఖ ద్వారంలో ఈ కార్యక్రమం అమలు చేశాము. ఈ కార్యక్రమానికి మరి ముఖ్యంగా కలెక్టర్ గారు, అధికారులు, బ్యాంక్ మేనేజర్స్, ఆర్ఎంలు, డీజీఎంలు, బ్యాంక్ మరి సిబ్బంది, అదేవిధంగా డ్వాక్రా గ్రూపులు, పోలీసు సిబ్బంది, మున్సిపాలిటీ సిబ్బంది అందరూ కూడా ఎంతో కష్టపడి పనిచేశారు. ఈ కార్యక్రమాన్ని చాలా గొప్పగా విజయవంతం చేసిన ఘనత మరి అధికారులందరూ కూడా మరి ధన్యవాదాలు తెలియజేయటం అవుతుంది. ముఖ్యంగా దీంట్లో సెంట్రల్ పాయింట్ ఆఫ్ వ్యూ, సెంట్రల్ విజన్ అంతా కూడా బ్యాంకర్స్ కాబట్టి, బ్యాంకర్స్ కూడా దాదాపు నెల రోజుల నుంచి కష్టపడి మరి రుణాలు మంజూరు చేయడం జరిగింది. లబ్ధిదారులను ఎంపిక చేయటం, అప్లికేషన్లు తీసుకోవటం, అర్హులందరికీ కూడా మరి సెక్యూరిటీ కూడా లేకుండా అందరూ కూడా రుణాలు ఇవ్వడం జరిగింది. ఇటువంటి గొప్ప రుణమేళా అనేది మన మొట్టమొదటిసారిగా నర్సరావుపేటలో జరిగింది. ఈ కార్యక్రమాల్ని మళ్ళీ మరి మిగతా జిల్లాల్లో కూడా జరపాలని చెప్పి ముఖ్యమంత్రి గారు కోరడం జరిగింది. వీటన్నిటికంటే కూడా ముఖ్యంగా మరి ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు చాలా కష్టమైన ఇష్టంగా ఈ కార్యక్రమానికి వచ్చి మరి చక్కటి ఉపన్యాసం ఇవ్వడం జరిగింది. అధికారులందరూ కూడా మరి గొప్పగా ప్రశంసించారు. అది కాదు, బ్యాంకర్స్ కూడా చాలా గొప్పగా కొనియాడటం జరిగింది. కాబట్టి అదేవిధంగా పోలీస్ శాఖ సిబ్బంది కానీ, మున్సిపల్ అధికారులు, వీళ్ళందరూ కూడా చాలా చక్కగా ఏర్పాట్లు బాగా చేయటం జరిగింది. ఇటువంటి కార్యక్రమం ఇంత ఘనంగా చేయటం అనేది మరి ఎప్పుడు కూడా కనీవిని ఎరగని రీతిలో
ఈ కార్యక్రమాన్ని అమలు చేశాము. ఇది ప్రభుత్వ పరంగా ఈ కార్యక్రమం అమలు చేశాం కాబట్టి మరి తప్పనిసరిగా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మేలు జరగాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరి వాళ్ళ మేనేజర్లు కానీ ఆర్ఎం గారి వీళ్ళందరూ కూడా మన పార్టీ ఆఫీసులను కూర్చొని అప్లికేషన్లు తీసుకున్నారు. లబ్ధిదారులందరికీ, చిరు వ్యాపారస్తులకి, చదువుకునే విద్యార్థులకి, వాహనాల కొనుగోలుదారులకి, వాహనాలు రుణాలు కూడా దాదాపు కొనుగోలు చేయడానికి 12 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. చదువుకునే విద్యార్థులకు కూడా 20 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఇంత గొప్పగా ఏర్పాటు చేసిన బ్యాంకర్స్ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వాళ్ళ బ్యాంకుల దగ్గరికి లబ్ధిదారు వెళ్ళే పని లేదు, బ్యాంకులు మీ దగ్గరికి వస్తున్నాయి. ఈ కాన్సెప్ట్ ని నరేంద్ర మోడీ గారు దీన్ని అమలు పరచడం జరిగింది. ఎందుకంటే బ్యాంకర్స్ ప్రజల వద్దకు వెళ్ళినప్పుడు వాళ్ళకి ఏది అవసరం ఉందో, మరి పాడి పరిశ్రమ అవసరమా, వ్యవసాయ సంబంధంగా వాళ్ళకి లోన్లు కావాలా, ఏదైనా ట్రాక్టర్లకి పనిముట్లు కావాలా, ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందుకని నిన్న ఫైనాన్స్ మినిస్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. నరేంద్ర మోడీ గారి ఆలోచనతోటి బ్యాంకర్లందరూ కూడా మరి పల్లెలకు వెళ్ళాలి, ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా దగ్గరికి వెళ్ళి వారికి ఏది కావాలో అది చేయమని చెప్పడం జరిగింది. మరి మనం గ్రామాలకు వెళ్ళినప్పుడు కొంతమంది మరి పశు సంవర్ధక శాఖ ద్వారా మనకి లోన్లు కావాలి, పశువులు పెంచుకుంటామని చెప్పడం జరిగింది. కొంతమంది అయితే మరి గొర్రెలు, జీవాలు ఇవన్నీ పెంచుకోవడం అని చెప్పడం జరిగింది. కాబట్టి వాళ్ళకి ఏది కావాలో దాన్ని రుణాలు మంజూరు చేయటం, వాళ్ళ ఆర్థిక పరంగా పైకి రావాలని చెప్పి ఆలోచనతోటి దాదాపు 1,03,000 మందికి ఈ విధంగా రుణాలు మంజూరు చేయడం జరిగింది. ఇటువంటి కార్యక్రమంలో కనీ విని ఎరిగిన రీతిలో 3,216 కోట్ల రూపాయలని మంజూరు చేయటం అంటే ఇది సామాన్య విషయం కాదు. భారతదేశ చరిత్రలో ఇదే మొట్టమొదటిసారి. మరి ఈ కార్యక్రమాన్ని గొప్పగా విజయవంతం చేసిన అధికారులకి, మరి సెంట్రల్ మినిస్టర్ గారికి, అదేవిధంగా సీఎం గారికి, బ్యాంకర్స్ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా దాదాపు 20 రోజుల నుంచి కూడా మీడియా సోదరులందరూ కూడా మరి దీన్ని మీడియాలోకి తీసుకురావటం, ప్రజల దగ్గరికి తీసుకెళ్లటం, మరి ఇంత ఘనంగా విజయవంతం చేసిన పార్టీ కార్యకర్తలు, నాయకులు, ఉమ్మడి కుటుంబ నాయకులు, కార్యకర్తలు, ముఖ్యంగా నిన్నైతే తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన జిల్లా రాష్ట్ర నాయకులు, బీజేపీ జిల్లా రాష్ట్ర నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలోకి ఇచ్చేశారు. కాబట్టి అందరూ కూడా కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని మరి ఉమ్మడి కుటుంబ నాయకులు దీన్ని ఘనంగా చేయడం జరిగింది. అంటే ఎన్డీఏ కూటమిలో ఇటువంటి గొప్ప కార్యక్రమాన్ని, విజయవంతమైన కార్యక్రమాన్ని మొట్టమొదటిసారిగా మన నర్సరావుపేటలో అమలు చేసినందుకు ఎమ్మెల్యేగా నాకు కూడా చాలా గర్వంగా ఉంది. అదేవిధంగా ముఖ్యంగా మన ఎంపీ గారు అయితే దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని సెంట్రల్ మినిస్టర్ గారికి ఇచ్చిన మాట ప్రకారం మరి దాదాపు 50,000 మందిని మరి రుణగ్రస్తులుగా తీసుకోవడం జరిగింది. అంటే 1,03,000 మందికి రుణాలు ఇచ్చాము. 3,216 కోట్ల రూపాయల రుణాలు మంజూరు చేయడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఇది గొప్పగా అమలు చేసిన మరి పల్నాడు ప్రజలందరికీ ఒక మంచి పండుగ వాతావరణం నిన్నటి దినాన్ని నేను చాలా సంతోషపడ్డాను. వాస్తవంగా పల్నాడు జిల్లా ఎప్పుడు రెఫరెన్స్ తీసుకున్నా కూడా వెనుకబడిన జిల్లాగా లేదా ఎక్కువ అగ్రికల్చర్ ఉన్న జిల్లాగానే మనం అంతవరకు చూసాము. నిన్నటి రోజుని గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఆర్థిక మంత్రి గారు నిర్మలా సీతారామన్ గారు ఇక్కడికి విచ్చేశారు. ఇక్కడ స్థానిక శాసనసభ్యుల వారు కూడా నన్ను మీరు మాట్లాడడం మీరు విన్నారు. ఈ యొక్క సందర్భంగా నేను మీకు కొత్త అడ్రస్ని సమకూర్చినటువంటి ప్రభుత్వానికి నేను కృతజ్ఞతలు చేస్తున్నాను. ఇప్పుడు పల్నాడు వెనుకబడిన జిల్లా కాకుండా పారిశ్రామికంగా అనేక మందికి దేశవ్యాప్తంగా మాదిరి చూపించిన జిల్లాగా మారినట్లుగా నేను ఇవాళ పేపర్లో చూశాను. నేను మొట్టమొదటిసారి అది చూసిన తర్వాత నాలో చాలా సంతోషం కలిగింది. మరి ముఖ్యంగా నిన్నటి రోజుని మనం చేసినటువంటి ఈ క్రెడిట్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అందులో ఆయా బ్యాంక్స్ నుంచి చాలా మంది ముందుకు వచ్చారు, డబ్బులు వాళ్ళంతా సోర్స్ చేశారు, ఇచ్చారు, శాంక్షన్స్ అయినాయి, ప్రాసెస్ అవుతున్నాయి. భారతీయ స్టేట్ బ్యాంక్ గా మాకు కూడా 600 కోట్లు చేయాలి, అందులో 570 కోట్లు ఆల్రెడీ నిన్నటికి మనం కంప్లీట్ చేశాము. ఇక ఈ రోజు కూడా మా ప్రయత్నాలు సాగుతున్నాయి. నిన్నటితో అది ఎండ్ అవ్వలేదు. మీకు అందరికీ ఈ పత్రిక సముఖంగా మీకు చెప్పే విషయం ఏంటంటే ఇది ఆన్గోయింగ్ ప్రాసెస్. ఇది నిన్నటితో ముగిసిపోలేదు, ఇది నడుస్తూనే ఉంది. ఈరోజు వినుకొండలో ఆల్రెడీ ఈ రోజు రేపు ఎల్లుండి 3 రోజులు వాళ్ళు కూడా క్రెడిట్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ అక్కడ పెట్టారు. మా సిబ్బంది అక్కడికి వెళ్ళారు. ముఖ్యంగా మనం ఇక్కడ నర్సరావుపేటలో మేజర్ ఆఫీస్ ఉంది కాబట్టి సో వీరందరూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఉపయోగించుకోండి. ఇందులో నేను మీతో చెప్పాల్సిన విషయం ఏంటంటే పీడబ్ల్యూడి వాళ్ళు ఎవరైతే మనకి డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళకి ఉన్నటువంటి 156 మంది లిస్టు మన దగ్గర ఉంది. ఆ 156 మందికి
100% ఫైనాన్స్ చేస్తామని చెప్తున్నాను. ఎందుకంటే అందులో ఎవరికైనా ఒకరికి సిబిల్ పోయినా కూడా వాళ్ళ కుటుంబంలో ఇంకొకరిని ఆదుకోవడం ద్వారా కుటుంబాలను ఆదుకోవాలనే కాన్సెప్ట్తో 100% అది చేస్తున్నాం. అదేవిధంగా నిన్న ట్రాన్స్జెండర్స్ కూడా మనం అడ్రస్ చేసాం. భారతదేశంలో మొట్టమొదటిసారి పల్నాడు వేదికగా ట్రాన్స్జెండర్స్కి మనం ఫైనాన్స్ 100 మందికి ₹1 కోటి ఫైనాన్స్తో ముందుకు వచ్చాం. ఇది మొత్తం భారతదేశానికి ఒక మాదిరిగా ఉండబోతుంది. ఇక మనం ఆయా నియోజకవర్గాల్లో మనం చేపట్టినటువంటి కార్యక్రమాలతో పాటుగా మనం ఇక్కడ పారిశ్రామికంగా అగ్రికల్చర్గా రెండు కలిపి అగ్రో ఇండస్ట్రీస్ ని డెవలప్ చేసే కార్యక్రమంలోనే ముందుకెళ్తున్నాం. దీన్ని మీరు అందరూ ఉపయోగించుకోండి, ఇంకా ముందుకు రండి. పిల్లలు చదువుకోవాల్సిన వాళ్ళు ఇప్పుడు ఎడ్యుకేషన్ స్టార్ట్ అయింది కాబట్టి ₹7,50,000 వరకు ఎటువంటి సెక్యూరిటీ లేకుండా లోన్ తీసుకొచ్చి మీ పిల్లలు చదివించే ఏర్పాట్లు చేయండి. మా సిబ్బంది అంతా మీకు సిద్ధంగా ఉంటారు. ఇక్కడ మేము కూడా అందుబాటులోనే ఉంటాం. ఇక ఈ అవకాశం మనకి ఇచ్చినటువంటి ఈ ప్రభుత్వానికి మరి ముఖ్యంగా అన్నగారు అరవింద్ బాబు గారికి నేను చాలా కృతజ్ఞతగా ఉంటాను. నిన్నట మీటింగ్ లో కూడా వారు ప్రత్యేకించి స్టేట్ బ్యాంక్ కోసం ప్రస్తావించడం మేము చాలా సంతోషించాం. ఎందుకంటే నిన్నటి మీటింగ్ లో అత్యధికంగా రుణాలు ఇచ్చిన బ్యాంక్ గా కానీ, అత్యధికంగా మనం కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ చేసిన బ్యాంక్ గా కానీ అక్కడ పెద్దగా మనకి కనిపించినప్పటికీ కూడా అది వారు మాట్లాడడం ద్వారా భారతీయ స్టేట్ బ్యాంక్ కి ఒక ఉనికిని ఆయన ఇక్కడ ఇచ్చినట్టుగా నేను భావించాను. ఆయనకి నేను ఈ సభాముఖంగా థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. అది ఇంకా మనకి మనం సిఎస్ఆర్ యాక్టివిటీలు కూడా స్కూల్ ఒకటి చేసాం. నిన్న మనం ఏంజల్ ట్యాక్స్ పక్కన ఉన్న స్కూల్ ఒకటి మనం గవర్నమెంట్ కాన్వెంట్ గా డెవలప్ చేస్తున్నాం. ఇక పిల్లలు అక్కడ చదువుతారు, వాళ్ళు పెద్ద అయిన తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో డెవలప్ అవ్వాలని చెప్పి ఇక A1 స్కిల్ సెంటర్ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్కిల్ సెంటర్ కూడా నర్సరావుపేటలో మనం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకో 2 యాక్టివిటీస్ లో మనం ఫ్లోరైడ్ ప్రాబ్లమ్ ని అధిగమించడం కోసం కానీ మైక్రో ఫిల్టర్స్ ని 10 గ్రామాలకి ఇస్తున్నాం. అదేవిధంగా ఎవరైనా ఫ్లోరైడ్ తో ఎఫెక్ట్ అయిన వాళ్ళకి డయాలసిస్ సెంటర్ కూడా ఇచ్చాం. ఈ 4 కూడా నిన్న మనం ఇచ్చాం. బహుశా దాన్ని స్టేజ్ మీద ప్రస్తావించలేదు. మరి ఈ సందర్భంగా మీకు అందరికీ నేను తెలియజేసింది ఏంటంటే అత్యధికమైనటువంటి సిఎస్ఆర్ యాక్టివిటీస్ భారతీయ స్టేట్ బ్యాంక్ ప్రతి భారతీయ గుండె చప్పుడుగా చేయడం జరిగింది. దాన్ని మీ అందరి ముందు ఇలా చెప్పడానికి ఇష్టపడుతున్నాను. మరి ముఖ్యంగా పాత్రికేయ మిత్రులకి ఇప్పుడే నన్ను అడిగారు మీరందరూ, మీకు అందరికీ ఒకరోజు అందరికీ మీరు అన్ని వార్తలు రాస్తున్నారు, అందరినీ మీరు పైకి తీసుకొస్తున్నారు, మరి మిమ్మల్ని కూడా పైకి తీసుకొచ్చే బాధ్యత తీసుకోవాలని చెప్పి అన్నగారు అడగడంతో ఈ ఒక కార్యక్రమాన్ని మీకు ఒక రోజు మేము కేటాయిస్తాము. ఆ ఒక్కరోజు మొత్తం పాత్రికేయులు ఎంతమంది అయితే ఉన్నారు, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా, వాట్సాప్ మీడియా, ఎవరైనా యూట్యూబ్ మీడియా అందరూ కూడా మీరు కూడా ముందుకు రండి మీ కుటుంబాలని. ఎందుకంటే నేను గట్టిగా నమ్ముతాను, ఇది ఉద్యోగం కాదు, జర్నలిజం అనేది జాబ్ కాదు, ఇది ఒక ప్రవృత్తి. మీరు స్వేచ్ఛగా వార్తలు రాయాలంటే మీకు కూడా మంచి మీకు ఉండాలని చెప్పే ఉద్దేశం మీద మీకు కూడా ఉపాధి కల్పించే మార్గంలో భారతీయ స్టేట్ బ్యాంక్ ముందుంటుంది. మీరు కూడా ఒక రోజు వస్తారు, ఒక రోజు మీకు కూడా 2 రోజులు మీకు కూడా కేటాయిస్తాం ప్రత్యేకించి పాత్రికేయుల కోసం. ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మరి అన్నగారు అరవింద్ బాబు గారికి, మీ అందరూ పాత్రికేయ మిత్రులందరికీ కూడా భారతీయ స్టేట్ బ్యాంక్ తరఫున థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.